ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపు ఓడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో సూటిగా మాట్లాడుతున్న ఈ గొప్ప మాట, ఇందులో సమాధానం ఉంది, ధైర్యం ఉంది, విజయం ఉంది. దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితాన్ని నిరాశపరచుడు కానీ పురికొల్పటానికి ఇష్టపడతాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుంచి మనం చూడగలిగిన ఒక గొప్ప సూక్తి, ధైర్యమేవ జయతే. ధైర్యమే నీకు జయాన్ని ఇస్తుంది, ధైర్యమే నీకు విజయానికి తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులున్నా దేవుని హస్తాన్ని పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగితే చివరకు విజయము మనదే. ఈ ఉదయకాలమున మన హృదయాలను ధైర్యపరుచుకున్నప్పుడు రోజంతా విజయవంతంగా జీవించడానికి ప్రభువే మనకి సహాయం చేస్తాడు. మన ప్రతి బలహీనతలో, మన ప్రతి కష్టములో మనల్ని పడిపోకుండా నిలబెట్టేది ధైర్యమే. నీ జీవితంలో వచ్చే తుఫానులు, నీ జీవితంలో వచ్చే గాలులు నిన్నేమీ చేయలేవు. నీ జీవితానికి ఈ ధైర్యమేవ జయతే అనే మాట దిశ నిర్దేశాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దైనందిన జీవిత సవాళ్ళలో విశిష్టమైన ప్రాధాన్యత ఈ వచనం ద్వారా ప్రభువు మనకిస్తున్నాడు. ధైర్యంగా ముందుకు సాగటం అనేది కూడా, అందుకనే ప్రతిసారి కూడా దేవుడు భయపడొద్దు అని ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, కనిపించే నీ కష్టాలు నువ్వు చూడొద్దు, కానీ కనిపించకుండా నిన్ను నడిపించే దేవుని హస్తాన్ని నువ్వు చూడు. ఆయన నమ్ముకో, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. పెద్దలు చెప్పిన మాట, ధైర్యం ఉన్న చోట అపజయం అనేది ఉండదు. తప్పనిసరిగా ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి కష్ట పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకొని విజయం పొందిన వారు మన పితరులు ఎంతో మంది బైబిల్లో ఉంటున్నారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోసేపు కష్టాలలో ధైర్యంగా ఉన్నాడు. సొంత అన్నల చేత అమ్మబడి పరాయి దేశంలో బానిసగా మారి చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లోనూ తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉండి ఐగుప్తు దేశానికే అధికారిగా చేస్తూ వచ్చాడు. ఆదికాండం 39వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు, 45వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అనే మాట మనం చూస్తున్నాము. రెండవదిగా భయంకరమైన పరిస్థితులలో మోషే ధైర్యాన్ని మనం చూస్తున్నాము. ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలబడాలంటే, లక్షలాది మంది ఇశ్రాయేళ్ల బానిసత్వం నుంచి విడిపించాలంటే అది మామూలు విషయం కాదు. వెళ్ళే దారిలో ఉండే అరణ్యాలు, భయంకరమైన ఎర్ర సముద్రాలు, వెంటబడే ఫరో సైన్యాలు, ఇలాంటి ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో మోషే ధైర్యంగా ఉన్నాడు. కాబట్టే గొప్ప విజయాన్ని మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13-14 వచనాలలో. అందుకని మోషే అంటున్నాడు, మీరు భయపడుకుడి,
ఊరక నిలిచుండి యెహోవా కలుగు చేయు రక్షణను చూడమంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యెహోషువ జీవితాన్ని మనం చూస్తాము. యుద్ధ కాలములో ధైర్యం కలిగి ఉంటున్నాడు. ఎన్ని యుద్ధాలు చెప్పటానికి వీల్లేదు, అటు అనుభవం లేదు, వయసు లేదు, సామర్థ్యం లేదు. అయినా కానీ వయసుకు మించిన యుద్ధాలు చేయవలసి వచ్చింది, పోరాటాలు చేయవలసి వచ్చింది. ఇంకా చెప్పాలంటే అంతమంది ఇశ్రాయేలీలను మోషే లేని లోటులో అనేకులను నడిపించే భారం యెహోషువ మీద పడింది. బలమైన శత్రువులు, భయంకరమైన శత్రు కోటలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోషువ 1:9 ప్రభు చెప్పిన మాటకు ధైర్యపడుతూ వచ్చాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. యెహోషువ ధైర్యంగా ఉండి ఎన్ని గొప్ప విజయాలు పొందాడో మనకు తెలుసు. ఐదవదిగా ధైర్యం తెచ్చుకున్న గిద్యోను కూడా ఎలాంటి ధైర్యము అంటే నిరాశలో ధైర్యంగా ఉంటున్నాడు. ఎంత నిరాశ, దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు వదిలేశాడేమో అనే పరిస్థితుల్లో నిరాశలోనికి ప్రజలందరూ వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మిద్యానీయులు ఇశ్రాయేలు పంటలను పాడు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలను భయపెడుతున్న కాలంలో గిద్యోను తన కుటుంబంలో అందరికంటే చిన్నవాడు మరియు భయస్థుడు అయినప్పటికీ కూడా దేవుడు ఆయనకిచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి యెహోషువ న్యాయాధిపతుల గ్రంథం 6:12 యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని చెప్పినప్పుడు ఎంత ధైర్యంతో కేవలం 300 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి మిద్యానీయుల మహా సైన్యాన్ని ఓడిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడి, నీ జీవితంలో కూడా నీ యొక్క నిరాశ నుంచి దేవుడు విజయంలోకి నడిపిస్తాడు. ఐదవదిగా మనం చూస్తే అందరికీ తెలిసిన దావీదు మనం చూసినట్లయితే ఎదిరింపులలో ధైర్యం. ఎలాంటి ఎదిరింపులంటే ఇక ఎవరు కూడా నిలబడలేని పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరండి భయంకరమైన బొబ్బరించే సింహం ముందు ఉండేది? ఎవరండి కేకలు వేస్తూ మీద పడి చంపేసే ఆ ఎలుగుబంటి ఎదుట నించునేది? ఎవరండి ప్రజలందరినీ భయపెట్టే గొల్యాతు ఎదురుగుండా వెళ్ళేది? దావీదు ఒక్కడే వెళ్ళిపోతూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే కొన్ని పరిస్థితుల్లో సొంత ప్రజలే రాళ్ళు తీసుకొని దావీదును కొట్టాలనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత జయం వచ్చేసింది. 1 సమూయేలు గ్రంథం 17:45 అంత ధైర్యంతో ముందుకు వెళ్ళి గొప్ప విజయాన్ని పొందుతూ వచ్చాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే ఎస్తేరు యొక్క ధైర్యము. ఎలాంటి పరిస్థితి అంటే భయంకరమైన పరిస్థితులు. ఒక రకంగా చెప్పాలంటే మరణకాలం. ఇక మరణాన్ని అందరూ ఎదుర్కొంటున్నారు. ఇక యూదులందరూ చంపాలి. హామాను కుట్ర పన్నాడు. రాజు పిలవకుండా లోపలికి వెళ్ళినా మరణమే. అలాంటి ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా ఎస్తేరు యూదుల రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఎంత గొప్ప ధైర్యంతో ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళింది, గొప్ప విజయాన్ని పొందింది. ఎస్తేరు గ్రంథం 4:16 నేను చావలసి వచ్చినను నేను చనిపోతానని చెప్తూ వచ్చింది. ఏడవదిగా మనం చూసినట్లయితే ధైర్యం కలిగిన వారిలో యోబు జీవితాన్ని మనం చూడవచ్చు. బాధలలో ధైర్యం. ఎన్ని బాధలో చెప్పటానికి వీల్లేదు. శరీర బాధలు, ఆర్థిక బాధలు, ఆత్మీయ బాధలు అండ్ ఒక్క రోజులోనే ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చివరికి చెప్పాలంటే తోడుగా ఉండే భార్య శత్రువు అయిపోయింది. సహకరించాలన్న స్నేహితులు కూడా శత్రువులైపోయారు. అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని మీద నింద మోపకుండా నిరీక్షణతో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టే యోబు 1:21, యోబు 19:25 ఏమంటున్నాడంటే నా విమోచకు సజీవుడని నేను ఎరుగుదును. ఆ ధైర్యమే యోబుకి 2 ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే కాలంలో ఉన్నావు? కష్టకాలంలో ఉన్నావా? నిందల కాలంలో ఉన్నావా? బాధల కాలంలో గుండా వెళ్తున్నావా? అవమానాల కాలంలో గుండా వెళ్తున్నావా? అనారోగ్య కాలంలో వెళ్తున్నావా? నిరాశల కాలంలో ఉన్నావా? ఇంకా నిస్పృహల కాలంలో ఉన్నావా? ఓటమి కాలంలో ఉన్నావా? ధైర్యమేవ జయతే. ధైర్యంగా ఉండు. నీ ధైర్యమే నీకు విజయాన్ని
ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా బైబిల్లో ముగింపులో ఎంతో మందిని చూడవచ్చు. దానియేలు ఎంత ధైర్యముతో సింహపు బోనులోకి వెళ్ళాడో, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎంత ధైర్యముతో అగ్నిగుండంలోకి వెళ్ళారో, అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యముతో ఆ చెరసాల్లోకి వెళ్ళాడు. అంతేకాదు ఓడలో తుఫానులో ఎంతో ధైర్యంగా ఉంటూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప దేవుడు నీకుంటే ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నావు? ధైర్యం అనేది నీలో ఎప్పుడో ఉంది, అది ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీ ధైర్యం నీకుందని నువ్వు గుర్తిస్తే చాలు, నీ పిరికితనం అనేది పారిపోతుంది. నిజం చెప్పాలంటే నీలో పిరికితనం అనేది లేదు, ఉంది అని నువ్వు భ్రమపడుతున్నావు. సాతాను అదే చేస్తాడు. నీలో ఏది లేదో అది ఉంది అని చెప్తాడు, నీలో ఏది ఉందో అది లేదు అని చెప్పి నిన్నెంతో భయపెట్టి నిన్ను నిరాశకు నిస్పృహకు తీసుకువెళ్ళి నీ ఓటమికి కారణమవుతాడు. కష్టకాలంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యమేవ జయతే, ధైర్యంగా ఉండు, అదే నీకు జయాన్ని ఇస్తుంది. నీకు కావలసినవి అవి తీసుకొచ్చిస్తుంది. నిజమే, ఎలా కట్టబడాలనుకుంటున్నావు? కుటుంబంగా కట్టబడాలా? తల్లిగా కట్టబడాలా? ఉద్యోగంగా కట్టబడాలా? తండ్రిగా కట్టబడాలా? ఒక భార్యగా కట్టబడాలా? భర్తగా కట్టబడాలా? ఒక మంచి విశ్వాసిగా కట్టబడాలనుకుంటున్నావా? ధైర్యంగా ఉండు. ఈ రోజు నుంచే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. నిన్ను కట్టడం ప్రారంభిస్తాడు. ఆయన వైపు చూడు. సిలువలో నీ కొరకు నా కొరకు రక్తమంతా కాచి ప్రాణం పెట్టాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు నీ ప్రభువు. మనుషులందరూ దూరం కావచ్చు, ప్రభువు నీకు చాలా సమీపంగా ఉంటున్నాడు. అందరు నిన్ను మర్చిపోవచ్చు, ఆ నిన్ను మర్చిపోవటం లేదు. ధైర్యముగా ఉండు. ఇప్పుడే ధైర్యము కూడిన ఆత్మతో దేవుడు నిన్ను నింపులాగిన నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ధైర్యం తెచ్చుకోమన్నారు, లోకంను జయించాలి అని చెప్తూ వచ్చారు. ధైర్యమేవ జయతే అనే గొప్ప బైబిల్ సూక్తిని ఈ ఉదయకాలం మాకు గుర్తు చేస్తూ వచ్చారు. ఎవరైతే ఎలాంటి కాలంలో ఉంటున్నారో, వారి పిరికితన కాలం, వారి నిరాశ కాలం, కష్టకాలంలో ఇప్పుడే ధైర్యాన్ని ఇచ్చి ఆ ధైర్యమే వారి జీవితంలో ప్రతి శోధనపై, సమస్యపై విజయం ఇచ్చేలాగన సహాయం చేయండి. ఈ దినం ఈ మాటలు వింటి ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియులు, వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలు సఫలం చేయండి. వారు కోరినది ఈ దినాన్ని వారికి ఇవ్వండి. వారి మార్గాల్లో ముందు వెళ్ళండి. ప్రతి విషయంలో సహాయం చేయండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉంటున్న వారిని స్వస్థపరచండి. అసమాధానంతో ఉంటున్న కుటుంబాలను ఇప్పుడే సమాధానపరచండి. కుటుంబాలలో నిమ్మలత్వాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభువా. అంతేకాదు, ఆహారం లేక బాధపడుతున్న వారికి ఈ దినాన సమృద్ధి ఆహారాన్ని ఇవ్వండి ప్రభువా. నిరాశతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఎదురు చూస్తున్న వారికి అండగా ఉండి సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ, దుఃఖంలో ఉన్న వారిని ఆవుదార్చండి. ఎవరైతే ఏది పోగొట్టుకొని నష్టపడుతూ ఉన్నారో, మీ ఇంటి వస్తువులు లెక్క చూచుకొనగా ఏది పోగొట్టుకో అన్నట్లుగా ప్రభువా, మీరే వారికి సమృద్ధిని అనుగ్రహిస్తూ రమ్మని కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యైన సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.
వేకువ వాక్యము